హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య నాకు అసలు బాగాలేదండి, అందుకనే నేను వీడియో చేయట్లేదు. ఈ దుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామండి, వెళ్ళి వచ్చాం ఇప్పుడే ఇంటికి. ఎంత లైన్ చూసారా. ఇగోండి, వచ్చిన తర్వాత సింపుల్గా టిఫిన్ అనేది రెడీ చేసుకుంటున్నాను. పెసర పునుగులండి. ఇగోండి, పెసరపప్పు అయితే ఒక 1 అవర్ ముందు బాగా నానబెట్టానండి. నానబెట్టేసిన తర్వాత ఇది కొంచెం మిక్సీ పట్టుకోవాలి. నవరాత్రుల్లోని ఉల్లిపాయ తినాం కదా, ఆనియన్ తినాం కదా, అందుకనే పచ్చిమిర్చి అల్లం వేసుకుంటున్నానండి. ఇది రుబ్బేసిన తర్వాత రుబ్బులోని ఇదిగోండి పెసరపప్పు అయితే ఇలా రుబ్బాను. రుబ్బి అల్లం పచ్చిమిర్చి వేసానండి. ఇది కలిపి అంతేనండి. ఇది ఆయిల్ వేడి చేసుకొని వెంటనే మనం పునుగులు వేసుకోవడం అండి. చాలా సింపుల్ అండి. టిఫిన్ అనేది మనకు రెడీ అయిపోద్ది. కొంచెం జీలకర్ర వేసానండి. ఇదిగోండి, కొంచెం అలా పెట్టుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టి వేయించేసుకోవడం. నెక్స్ట్ దానికైతే టమాటా సాస్తో చాలా బాగుంటుందండి. ఇన్ని రోజులు నేను వీడియో ఒక 15 డేస్ అయిపోయిందండి నేను వీడియోలు పెట్టి. ప్రతిరోజు నేను వీడియో చేద్దామని లాస్ట్ వీడియో ఆయిల్ తయారు చేసిన వీడియో నుంచి నేను ప్రతిరోజు వీడియో పెట్టాలని ఎంతో ఆశపడ్డానండి. కానీ నాకు ఒంట్లో అస్సలు బాగాలేదండి. అస్సలు అంటే అస్సలు బాగాలేక నేను ఎన్ని రోజులు వీడియో పెట్టలేకపోయాను. తర్వాత నవరాత్రుల్లోని పాప అమ్మవారి దసరా నవరాత్రిలోని మా చిన్ని మాల వేసుకుందండి. అమ్మవారిది నవరాత్రి మాల. అందుకు అక్కడ విషయంలో కూడా కొంచెం బిజీ అయ్యాము. అందుకని నేను వీడియోలు చేయలేకపోయాను. అందులో నాకు కూడా సహకరించలేదండి నా హెల్త్. ఇంతవరకు ఇప్పుడే కొంచెంగా ఇంకా తేరుకుంటున్నానండి. ఇప్పటికీ కూడా నా హెల్త్ బాగాలేదండి. అసలు కాళ్ళు చేతులు బాగా తేలిపోయినట్టే ఉన్నాయి. అస్సలు ఒంట్లో బాగాలేదండి. నిన్నటి వరకు అయితే వాయిస్ కూడా కరెక్ట్గా లేదండి. ఇంకా అలాగా దగ్గు, కఫం, ఆ ఫీవర్తో చాలా ఇబ్బందులు పడ్డాను నేను. ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటున్నానండి. ఇప్పటికీ కూడా మాట్లాడుతుంటే నాకు ఆవేశంలా వస్తుంది. అంత బాగాలేదు. కానీ వీడియోస్ అన్ని రోజులు పెట్టకపోతే నాది కొంచెం ఛానల్లో చూడడమే చాలా తక్కువ మంది చూస్తున్నారు. కానీ ఈ మాత్రం కూడా నేను పెట్టకపోతే ఇంకా మిగతా చూసేవాళ్ళు కూడా చూడరని చెప్పేసి నేను ఈ వీడియో నేను షూట్ చేశానండి దసరాలోని. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. అంతగా సిక్ అయిపోయాను బాగాన. మీకు ఎన్నోసార్లు నేను 2-3 వీడియోల్లో చెప్పానండి. నేను ఇంకా డైలీ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తానని చాలా దీంతోనే హోప్తో ఉన్నానండి. వీడియోస్ అన్నీ త్వరగా అప్లోడ్ చేయాలని. కానీ నాకు ఈలోపే బాగా హెవీ ఫీవర్ రావడం, నేను బాగా సిక్ అయిపోవడం జరిగింది. అసలు దేని మీద కూడా అసలు భోజనం చెయ్యాలన్నా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అంతగా బాగాలేదండి ఒంట్లో. ఇప్పుడు ఈ 15 రోజులకి ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాను. ఏమైందో తెలియదు కానీ చాలా సిక్ అయిపోయానండి. అది అంతలాగా బాగాలేదు నాకు. ఇగోండి, మనమైతే ఇక నుంచి నేను ప్రతిదీ కూడా ప్రతిరోజు మీకు యూజ్ఫుల్ వీడియో నేను పెడతానండి. అలాగే వ్లాగ్స్ కూడా పెడతాను. నేను ఇక మొదటి నుంచి వీడియోస్ అస్సలు మిస్ అవ్వనండి. నాకు ఇంకా ఎవరున్నారో, నాకు యూట్యూబ్ ఫ్యామిలీయే నాకు పెద్ద ఫ్యామిలీ. నేను మీతోనే ప్రతిదీ నేను షేర్ చేసుకుంటానండి. నాకైతే ఫ్రెండ్స్ అందరూ చాలా తక్కువేనండి, ఎవరు లేరు. నేను ఈ ప్లాట్ఫామ్ మీద సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నాకు ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది. నాకు యూట్యూబ్ ఫ్యామిలీ అనేది చాలా పెద్ద ఫ్యామిలీ అవుతుందని నేను సెలెక్ట్ చేసుకున్నాను. నన్ను మీరందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. నా వీడియోస్ నేను ఎలా చేస్తున్నాను, ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. నేనైతే అన్నీ సింపుల్గానే చేయాలి, యూజ్ఫుల్గా చేయాలని నేను ఇలా చేస్తున్నానండి. కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. అయితే నాకు స్టార్టింగ్ కదండి, అంతగా పెద్దగా అంటే పెద్ద ఛానల్స్ వాళ్ళు చేసేటట్టు నేను చేయలేకపోవచ్చు. కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి. ఇలా చేస్తున్నాను అనేసరికి నా హెల్త్ ఒకటి ఇలా జరిగింది.
అందుకనే నేను డైలీ ఈ 15 డేస్ నుంచి వీడియోలు పెట్టట్లేదు. అసలు నాకు హెల్త్ అనేది అసలు సహకరించలేదండి. ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఇన్ని రోజులు కూడా గొంతు బాగా పట్టేసిందండి. అసలు మాట కూడా బయటికి రాలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం నాకు వాయిస్ క్లియర్ అయ్యిందండి. అందుకని నేను వీడియో చేసి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా నా బాధ అయితే నేను చెప్పేశాను కదండి. ఇదైతే పెసర పునుగులు వేస్తున్నానండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 1 అవర్ పెసరపప్పు నానబెట్టి రుబ్బేసేసుకొని, నవరాత్రులు కదండి, మనం ఆనియన్స్ తినం కదా, ఆనియన్స్ తినకుండా ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి. కానీ ఆనియన్స్ తినం కనుక పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసుకొని పునుగులు వేసుకుంటున్నామండి. ఈ పునుగులు కొంచెం వేగిన తర్వాత తీసి టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు మనకి ఎర్లీగా టిఫిన్ రోజు తినేవే తినలేం కనుక కొంచెం వెరైటీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సింపుల్ స్నాక్స్ అని అనుకోవచ్చు. స్నాక్ కిందనే తినచ్చు, మార్నింగ్ టిఫిన్ కిందనే చేయొచ్చండి. అంత బాగుంటుంది. చూసారా, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే నాకు ఆవేశం వస్తుందండి. ఎందుకనో తెలియదండి, నా హెల్త్ అసలు కొంచెం సహకరించట్లేదు. ఇగోండి, మళ్ళీ రేపెప్పుడో నేను హాస్పిటల్కి వెళ్తాను, వెళ్ళి నేను హెల్త్ చెక్ చేయించుకుంటాను. కానీ ఇంకా నాకు ఎంత హెల్త్ బాగాలేకపోయినా సరే నేను రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేయాలని డిసైడ్ అయ్యానండి. ఇక నుంచి మీకు ఏ వీడియో కూడా నేను ఆపను. ప్రతి వీడియో మీకు యూజ్ఫుల్ వీడియో అనేది నేను తప్పకుండా మీకు షేర్ చేస్తానండి. ఇగోండి, పునుగులు అయితే ఇలా వేసుకుంటున్నాను. చాలా వరకు ఈ స్లోగా సిమ్లోనే ఉడికించుకుంటున్నానండి. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంత అంటే పచ్చిమిర్చి వేసాం కనుక కొంచెం స్పైసీ, కానీ లేకపోతే చాలా పిల్లల దగ్గర నుంచి అందరూ తినొచ్చు. పెసరపప్పు అంటే కొంచెం హెల్తీ ఫుడ్డే కదండి, అది శుభ్రంగా హ్యాపీగా తినొచ్చండి. ఇగోండి, ఇదైతే కొంచెం ఇలా వేయించుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నేను కొన్ని వీడియోస్ అయితే పెండింగ్ పెట్టేశానండి. కొన్ని నాకు రికమెండ్ చేశారు ఒక ఆమె, మోడల్ బ్లౌజెస్ కానీ మీ డిజైనర్ బ్లౌజెస్ కానీ వీడియో చేయండి అని. నేను ఆ వీడియో చేయాలండి. ఆ వీడియో చేయాలనేసి నేను అన్నీ సెట్ చేసుకునేలోపే నాకు ఇలాగా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసింది. తర్వాత ఇంకో రికమెండెడ్ వీడియో ఏంటంటే డిటాక్స్ డ్రింక్ చేయమన్నారండి. మాకు తెలిసిన వాళ్ళే, అంటే నా ఫ్రెండ్, నేను కొంచెం అంటే ఫ్యాట్ లేకుండా ఉంటారని చెప్పేసి అడిగింది. నేను తీసుకుంటానండి, దానికోసం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా చేయాలంటే చిన్న ప్రాసెస్ ఉందండి. అందుకనే నేను అవన్నీ కూడా కొంచెం నాకు ఈ నీరసం అంతా తగ్గిన తర్వాత అవన్నీ చేస్తానండి. తర్వాత ఒక చిన్న షాపింగ్ కలెక్షన్ ఉందండి, అది కూడా నేను వీడియో పెడతాను. అది చాలా యూజ్ఫుల్ వీడియో అని పెట్టాలని అనుకుంటున్నాను. అది కూడా నేను వీడియో త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తానండి. నేను చేయాల్సిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. నేను చాలా వీడియోస్ చేయాలని మొత్తం అన్నీ ఒక రోజుకో వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను అన్నీ జాగ్రత్తగా ఈ వీడియో తర్వాత ఇది చేయాలనేసి నేను ఒక్కొక్కటి లైన్గా అనుకున్నానండి. ఈ వీడియో చేయాలని, అలా లైన్గా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయాలని ఎంతో ఇష్టంగా డిసైడ్ అయ్యానండి. నాకు ఈ లోపే నా హెల్త్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా వచ్చేసింది. నాకు ఏదైనా ఫీవర్ అసలు రాదండి, వస్తే మాత్రం ఇంత ఎక్కువగా ఉంటుంది. అలానే ఎప్పుడు రాదండి ఫీవరు, కానీ ఈసారి చాలా నీరసం కూడా అయిపోయిందండి. నేను ఏదైనా సరే అంతగా పట్టించుకోను, అలాంటిది నాకు ఈసారి బాగా నీరసం ఎక్కువైపోయిందండి. అంతగా ఇంత సిక్ అయిపోతాను అనుకోలేదు, అంతగా సిక్ అయ్యాను. తర్వాత మీరు ఇలా పెసర పునుగులు వేసుకోవాలనుకుంటే చాలా సింపుల్గా పిల్లలకి వేసి పెట్టచ్చండి, పెద్దలు తినచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా కూడా అయిపోతాయండి. పెసరపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే చాలండి, అది రుబ్బేసుకొని చాలా సింపుల్గా వేసుకోవచ్చు.
ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ లాక్కోవట్లేదు అది. కానీ మాత్రం మనం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం హైలో పెడితే లోపల ఉన్నది ఉడకాలి కదండి, అందుకు ఇలా చిన్న సిమ్లో పెడితే సరిపోతుంది. కొంతమంది ఈ పెసర పునుగుల్లోని తినే సోడా వేసుకుంటారు, కానీ అది వేస్తే ఏమవుద్దంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటుందండి. మనం తినేటప్పుడు ఆయిల్గా ఉంటుంది అది. అందుకే మాకు అది అలా ఆయిల్గా మాకు నచ్చదండి. అందుకనే మేము తినే సోడా వేయలేదు. ఓన్లీ ఈ పెసరపప్పులోని సాల్ట్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి అల్లం వేసాము, తర్వాత జీలకర్ర వేసి ఇలా చిన్న చిన్న బజ్జీలాగా వేసేసామండి. తినే సోడా వేస్తే అది అండి ప్రాబ్లము. అందుకే మేము పకోడీ వేసినా సరే తినే సోడా వేయమండి. చాలామంది వేస్తారు, అది ఎందుకో ఆయిల్ ఎక్కువ ఉంటే మనం తినేటప్పుడు బాగా ఎగటగా ఉంటుందని చెప్పేసి మేము అది వేయలేదండి. ప్రతి ఒక్కటి కూడా వంటలు చేసినప్పుడు ఎక్కువైతే సోడా వేయమండి. ఆల్మోస్ట్ ప్రతి దానికి కూడా ఇలాగే వేసేసుకుంటాం. తినే సోడా మాత్రం అసలు ఎక్కువ యూస్ చేయమండి. ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ ఆయిల్ పట్టేస్తే తినడానికి కూడా మనకి ఎగటగా అనిపిస్తుంది. ఇది చాలా అసలు ఆయిల్ పీల్చుకోకుండా జాగ్రత్తగా నీట్గా వచ్చాయండి. చూసారు ఎంతసేపు వేయించుకుంటున్నాం. కొంచెం పిండి అంటే ఒక ముగ్గురు సరిపోయేటట్టు వేసుకుంటామండి. ఎందుకంటే ఎక్కువ మిగిలిన మా ఇంట్లో ఎవరో తింటారు, ఇంకా ఎవరు తింటారు కదండి. అదిగోండి ఇలా వేయించాము. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. తిన్నా సరే చాలా ఎక్కువగానే తినాలనిపించిందండి, అంత బాగున్నాయి, టేస్ట్గా ఉన్నాయి. ఇంకేంటి ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని 15 రోజుల నుంచి మిస్ అవుతున్నాను. మీరందరూ నా వీడియోని మిస్ అవుతున్నారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నా వీడియో కొంతమందే కదా చూస్తారు, అందరూ చూడరు. అందరూ చూడాలని నేను ఆశిస్తున్నానండి. నా ఛానల్ కూడా అందరి ఛానల్ లాగే ఒక క్లిక్ అవ్వాలని, నా ఛానల్ కూడా అందరికీ వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. అది ఎప్పటికి అవుతుందో, ఎప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారో, ఎప్పుడు నాకు వ్యూవర్స్ పెరుగుతారో నాకు తెలియట్లేదు. కానీ నేను మాత్రం నా ప్రయత్నం నేను చేస్తానండి. నేను వీడియోస్ మాత్రం ఇంక మీద నుంచి ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఏ చిన్నది నేను చేసినా మీకు యూస్ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తానండి. నేను ఎక్కువగా చాలా ఛానల్స్ నేను ఫాలో అవుతానండి. వాళ్ళు చేస్తారు కదా, అంటే వాళ్ళ ఛానల్కి ఎక్కువ మంది వ్యూస్ ఉన్నాయి, మనకెందుకు రావట్లేదు అన్న ఇది నాకు ఉంటుందండి. కానీ ఒకటి, వాళ్ళు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయానండి, అంతే, ఇంకేం లేదు. నాకు కూడా ఉంటుందండి. నేను ఒక్క పని మీద ఉండనండి. నాకు ఇంట్లోని చూసుకోవాలి, బయట వర్క్ చూసుకోవాలి, తర్వాతే నేను వీడియోస్ అనేది నేను చెక్ చేసుకోవాలండి. ఇంట్లోని అన్నిదంటే మొత్తం నేనే చూసుకోవాలండి. ఇంకా ఇంట్లో బయట నేనే చూసుకోవాలి కనుక నాకు కొంచెం టైం తక్కువే ఉంటుంది. ఆ ఉన్న టైంలోనే నేను ఇలా అప్లోడ్ చేస్తున్నానండి. మీకు ఏమైనా నేను వీడియోస్ ఎక్కువ పెట్టలేకపోతున్నాను అనిపిస్తే సారీ అండి. ఇక మొదటి నుంచి నేను ప్రతి ఒక్క వీడియో అనేది మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే ఈ పిండి అంతా కూడా వేసేసామండి. మొత్తం ఉన్న పిండి అంతా కూడా కొంచెం కొంచెంగా అంటుకోకుండా వేయాలండి, అందుకనే. ఇంకేంటి ఫ్రెండ్స్, నేనైతే ఈ పునుగుల్ని ఇలా వేసానండి. తర్వాత నేను వచ్చే వీడియోస్లో కూడా ఏవైనా వెరైటీ స్నాక్స్ మేము చేసుకునేటప్పుడు తప్పకుండా షేర్ చేస్తానండి. అంటే మనకి సింపుల్గా అయిపోయిన స్నాక్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూసి
మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు తప్పకుండా నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇగోండి ఫ్రెండ్స్, నేనైతే అన్నీ ఇలాగే వేసేసుకున్నాను. అన్నీ వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నానండి. దీనిలోని కొంచెం టమాటా సాస్ వేసుకొని తినేస్తామండి, అయిపోతుంది. ఈరోజు టిఫిన్ అయితే ఇంతేనండి. ఓకే ఫ్రెండ్స్, నేను తప్పకుండా మీ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, బాయ్.